పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేన పార్టీకి సంబంధించి ఒక ఇంటర్నల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడ సీకే కన్వెన్షన్ లో పవన్ కళ్యాణ్ గారితో పాటు కొంతమంది ముఖ్య నాయకులతో కీలకమైనటువంటి కొన్ని క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి. వాళ్ళే బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నేను ఒక్కడనే కాదు పనిచేసేది, మీరు కూడా పదవులు తీసుకున్నారు, మీరు కూడా మీ స్థాయికి తగ్గట్టుగా పని చేయండి. మీ ఇంట్లో మీ ఊర్లో రోడ్డు వేయాలా, నేనే వచ్చి రోడ్డు వేస్తా. మీ ఇంట్లో అంట్లు తోమాలంటే కూడా నన్నే పిలిస్తే ఎలా, మీది కూడా మీ పనులు మీరు చెయ్యండి అని చెప్పి ఒక రేంజ్లో ఫైర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆ వీడియోలో నవ్వుతున్నట్టుగానే ఉంది, కానీ నవ్వుతూనే మంట పెట్టేశారట. చెప్పాలంటే ఒక్కొక్కళ్ళకి తాట తీసి వదిలిపెట్టారట. నవ్వుతూనే ఒక్కొక్కళ్ళకి ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో ఇచ్చారట. ప్రతి పేరు ప్రతి ఒక్కళ్ళని కూడా టచ్ చేస్తూ, మీకు లండన్ వెళ్ళడానికి ట్రిప్పులు వేయడానికి టైం ఉంటుంది, కానీ ఇష్యూస్ మీద మాట్లాడడానికి, తిరుమల లడ్డూపై నన్ను ఇంతమంది టార్గెట్ చేసుకుని వైసీపీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ విరుచుకుపడుతుంటే కనీసం మాట్లాడలేకపోతున్నారా? మీకు లండన్ వెళ్ళేటువంటి టైం ఉంటుంది, కానీ నా గురించి మాట్లాడేటువంటి టైం లేదా? అలాగే ఇంకా చాలా మాట్లాడారట. ఇంకా ముఖ్యంగా కొంతమంది అంటే లేడీస్ గురించి, వాళ్ళ వస్త్రహారణ గురించి మాట్లాడినప్పుడు వాటి గురించి మాట్లాడడానికి టైం ఉంటుంది, కానీ లడ్డు ఇష్యూస్ గురించి, లేదంటే చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి, మనం వేసినటువంటి రోడ్ల గురించి, పంచాయతీరాజ్ శాఖలో చేసినటువంటి మంచి కార్యక్రమాల గురించి చెప్పటానికి టైం సరిపోవట్లేదా? ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొంతమంది మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, మీరు అసలు ఏం చేస్తున్నారు? కొంతమంది కార్పొరేషన్స్కి సంబంధించి డైరెక్టర్లుగా, చైర్మన్లుగా ఉన్నటువంటి వ్యక్తులు మీకు పదవులు ఇచ్చింది ఇంట్లో కూర్చొని మీరు, లేదంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయటానికా? ఇక్కడ పని చేసి ఒక్కడనే కూర్చుని ఒక్కడనే చేయాలా? మీకు బాధ్యత లేదా? పదవులు తీసుకోగానే మీరందరూ పనెందుకు మానేశారు? ఇంకొంతమంది నాయకులకైతే, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తులకైతే, మీరు ఎమ్మెల్యే పదవులు తీసుకున్నారు, రోడ్లు వేసాము, ఇంకోటి చేసాము, దాన్ని బయటికి చెప్పుకునేటువంటి పని లేదా? అభివృద్ధి చేసినప్పుడు దాన్ని చూపించాల్సినటువంటి అవసరం లేదా? ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నారు? మనం కష్టపడి పని చేస్తున్నాం, దానికి తగ్గట్టు రిజల్ట్ వస్తుంది, దాన్ని ప్రజలకి చెప్పుకోకపోతే ఎలా? జనసేన సోషల్ మీడియా అంటే మన రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం కూడా ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి చేపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ పార్టీ అయినా కానివ్వండి. కానీ ఒక్క జనసేనకి మాత్రం ఒక్క రూపాయి పెట్టకుండా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో హైప్ వస్తుంది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన నమ్ముకున్నటువంటి జన సైనికులు, వీర మహిళలు అంతా ప్రాణం పెట్టి పనిచేస్తారు. వాళ్ళు ఒక పక్క ఉద్యోగం చేస్తూనే, ఒక పక్క వ్యాపారం చేసుకుంటూనే, వాళ్ళు సాఫ్ట్వేర్ అవనండే, లేదంటే ఇంకొక ఉద్యోగస్తులు అవనండే, ఒక ట్వీట్ అయినా, ఒక వీడియో అయినా కట్ చేసి అలా 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 సర్క్యూట్ చేస్తారు. బట్ ఇప్పుడు మాత్రం స్లో అయిపోయింది. ఎందుకు ఏంటి అనేది ఇక్కడ వాళ్ళనే అంటాం కాదు. ఎలక్షన్స్ అయిపోయాయి కదా, కొంచెం స్లో అయిపోయారు అనుకోవచ్చు, బట్ కొంతమంది యాక్టివ్గానే ఉంటున్నారు, కానీ ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. ఎవరెవరైతే సోషల్ మీడియాలో కూర్చుని వీడియోలు చేస్తూ, ఇంకొకటి చేస్తూ, మాట్లాడి, లేదంటే ట్వీట్లు చేసి పవన్ కళ్యాణ్ గారి మాటలని, లేదంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలని కట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అందరికీ పరిచయం చేసేవాళ్ళు, చేసినటువంటి కార్యక్రమాలను చూపించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా 90% సైలెంట్ అయిపోయారు. ఇది జనసేనకి, ముఖ్యంగా కూటమికి కూడా ఇది ఒక డ్రాబ్యాక్ గానే మనం చూడాలి, డెఫినెట్గా కూడా. ఎందుకనంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తప్పు ఉంది, జనసేన పార్టీ కూడా తప్పు ఉంది. వాళ్ళని, అంత కష్టపడినటువంటి వ్యక్తులని పూర్తి స్థాయిలో గుర్తించలేదు అనేటువంటి భావన కూడా వాళ్ళలో ఉంది. అందుకనే మనం ఇన్ని సంవత్సరాల నుంచి వైసీపీలో పడినటువంటి టైంలో ఒక్కొక్కళ్ళకి నరకాలు చూపించారు, ఒక్కొక్కళ్ళ మీద కేసులు పెట్టి నానా హంగామా చేసి, కొంతమంది మీద అయితే సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి లోపల పెట్టినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తులకి ఇంకా సరైన గుర్తింపు రాలేదు అనేటువంటి భావనలో ఉన్నారు చాలామంది ఉన్నారు. ఈవెన్ కొంతమంది మనలాంటి ఛానల్స్ను కూడా సరిగ్గా పట్టించుకుని, కనీసం అంటే పట్టించుకోవడం అంటే వాళ్ళు ఏదో ఇంకొకటి ఏదో మనకేదో పదవులు ఇచ్చేస్తారని ఇంకోటి ఏదో కాదు, జస్ట్ ఒక థ్యాంక్స్ ఇచ్చారుగా, ఒక మంచి మీరు మా కోసం ఉన్నారు, థ్యాంక్ యూ అనేటువంటి మాట కోసం. అరే మనం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసాం కదా, ఒక యుద్ధమే చేసాం కదా సోషల్ మీడియాలో. సోషల్ మీడియా ఇంపాక్ట్తో జనసేన పార్టీ సత్తా ఏంటో దేశానికి కదా, ప్రపంచానికి తెలిసింది కదా. అలాంటిది ఒకసారి ఆయన మనకు ఒక ఫోటో ఇస్తే చాలు, ఒక్కసారి మనల్ని గుర్తిస్తే చాలు, పలానా ఛానల్ అలా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక వారియర్ లేదా జన సైనికుడు, ఒక వీర మహిళ పలానా పనిచేశారు అనేటువంటి గుర్తింపు వస్తే బాగుంటుంది కదా అని చాలా మంది కోరుకున్నారు. బట్ అది పూర్తి స్థాయిలో ఆయనకి అందించేటువంటి వ్యవస్థ సరిగ్గా లేదు. కానీ ఇక్కడ
దాంతోపాటు జనసేనకి సంబంధించినటువంటి మిగతా అన్ని విషయాల మీద కూడా చాలా మంది మాట్లాడినటువంటి వాళ్ళు కూడా సైలెంట్ అవ్వటం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీల గురించి కూడా మాట్లాడాను కదా. అలాగే కొంతమంది లీడర్స్ ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో రేపు ఎమ్మెల్యేలుగా గెలవాలనో, పోటీ చేయాలనో, లేదంటే మంచి నాయకుడు అవ్వాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఎవరు కనిపించాల. ఎందుకంటే గెలిచిన తర్వాత పలానా ఎమ్మెల్యే దగ్గరకో, లేదంటే ఆ ఏరియా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనో, మంత్రి దగ్గరకు వెళ్ళిపోయి వాళ్ళతో పాటు తిరిగే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ వీళ్ళు ఒక నాయకుడని, వీళ్ళొక పార్టీకి ప్రతినిధని, వీళ్ళ పార్టీని కూడా డెవలప్ చేసుకోవాలని, వీళ్ళకి సంబంధించినటువంటి పనులు మనం కూడా మంచి కార్యక్రమాలు చేయాలని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉన్నారు. వాళ్ళు లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూని ఎంత హైలైట్ చేస్తున్నారో మనం చూసాం. వాళ్ళు చేసింది తప్పే, 100% అడ్డంగా బుక్ అయిపోయారు. కల్తీ నెయ్యికి సంబంధించి కల్తీ అనేటువంటి దాంట్లో అక్కడ నెయ్యి అనే పదార్థమే లేదు, పాలు అనేటువంటి పదార్థాన్ని తీసుకోకుండా నెయ్యిని రసాయనాలతో కొన్ని యాసిడ్స్ పోసి సృష్టించి ప్రజల ప్రాణాలే తీయబోయారు. అయినా కూడా అసలు ధైర్యంగా ముందుకొచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు, పూజలు హోమాలు చేస్తున్నారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు అయితే ఫ్లెక్సీలు చింపేస్తాను ఇది అది అని చెప్పేసి రచ్చరంబోల పేటీఎం బ్యాచ్ అయితే వాళ్ళ అసలు అద్దు పొద్దు లేదు వాళ్ళకి. అంత తప్పు చేసి అంత ఓపికగా బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే, దాన్ని తిప్పు కొట్టుకుంటున్నారంటే, మరి ఏ తప్పు చేయనటువంటి పవన్ కళ్యాణ్ గారిని బయటకు వచ్చి క్షమాపణ చెప్పు, అవి మాట్లాడి ఈ మాట్లాడుంటుంటే మరి ఎందుకని సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఈ నాయకులు ఇల్లు ఒక కార్యక్రమం చేయటము, వాళ్ళ పలానా ఓడికి కౌంటర్ ఇవ్వటము, ఇంకొకటి ఇవ్వటము, కనీసం ఒక ఫ్లెక్సీలు పెట్టుకుని అక్కడ కూర్చుని ఇదిగో మా నాయకుడు చేశాడు, బయటకు తీసుకొచ్చాడు, ఇదిగో ఇలా చేసి ఇంతమంది ప్రాణాలు ఆయన నిలబెట్టాడు, ఇంతమంది మనోభావాలు ఆయన కాపాడాడు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఏ నియోజకవర్గంలో ఉండేటువంటి టీడీపీ వాళ్ళు కొంతమంది చేశారు. మరి జనసేన వాళ్ళు ఏమైపోయారు అనేది కూడా చూడాలి. జనసేన వాళ్ళందరూ కూడా, జనసేన పార్టీ నాయకులందరూ కూడా మనం పోటీ చేస్తే మనం కూడా గెలుస్తాం అనేటువంటి ఆలోచనను కూడా వదిలేశారేమో. మనకి ఇంకా వాళ్ళతో బానిసత్వంగా, లేదంటే వాళ్ళతో పాటు పని చేయాలనేటువంటి దాంట్లోనే ఉండిపోయారేమో అనేటువంటిది కనిపించింది. దాని మీద కొంచెం క్లాస్ స్పీకర్ అట ఒక రేంజ్లోనే వెంటనే మనం చేసినటువంటి పనుల గురించి చెప్పుకోండి, అలాగే ఇంటర్నల్గా కొన్ని కమిటీలు కూడా వేస్తాను, దానికి సంబంధించి మాట్లాడండి. అలాగే కొంతమంది అధికార ప్రతినిధులు బాగా మాట్లాడేవాళ్ళు, బట్ వాళ్ళందరినీ కూడా ఏ డిబేట్స్కి, ఏ ఛానల్స్కి వెళ్లకుండా ఆపటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ సిచ్యువేషన్స్ ఎలాంటివి ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. వెంటనే కమిటీలు వేయాలి, ఎవరెవరి పోస్టులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి రెగ్యులర్గా ఏమేమి కంటెంట్స్ దేని మీద సబ్జెక్ట్స్ మీద మాట్లాడేందుకు ఒక లైన్స్ ఇవ్వాలి. మిగతా పార్టీలు చేసేటువంటి కార్యక్రమాల్లాగే జనసేన పార్టీకి కనీసం ఆయన పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్, సెంట్రల్ ఆఫీసులో ఒక పార్టీ ప్రెస్ మీట్ పెట్టేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఓకే. బట్ అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ రేపైనా సరే ఆ వ్యవస్థను క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. చాలా ఒక మంచి వార్నింగ్ ఇచ్చారట. కొంతమంది ఆయన అసంతృప్తితో వెళ్ళిపోయారు, అరిసేసి కరిసేసి వెళ్ళిపోయారు అంటున్నారు. కానీ అలా అయితే ఏమీ జరగలేదనేది అయితే నాకు తెలుస్తున్నటువంటి మాట. వెళ్ళిపోయే ముందు కూడా చాలా నవ్వుతూ, కొంతమందితో జోకులేస్తూ, వాళ్ళతో మాట్లాడి ఆగి, వాళ్ళతో మాట్లాడి కూడా ఆయన వెళ్ళినట్టుగా అయితే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మిగతా అక్కడ ఏదో ఆయన వెళ్ళిపోయారు, కోపంగా ఉన్నమాట అయితే వాస్తవమే. కానీ ఏదో అరిసేశారు, కరిసేసి మధ్యలోంచి వెళ్ళిపోయారు అసంతృప్తితో అనేటువంటి మాట అయితే శుద్ధ అబద్ధంగానే మనం చూడాలి.